నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఇక సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని సామాన్యులకు అత్యంత మెరుగైన సేవలు అందిస్తున్న మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి వెంకటపాణి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆసుపత్రి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దేశ సంరక్షణ కోసం అనునిత్యం పాటుపడుతున్న సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. తమ ఆసుపత్రిలో సామాన్యులకు కూడా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తమ సిబ్బంది నిరంతరం శ్రమించారన్నారు. కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బానోతు నరేష్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రవికిషోర్ రెడ్డి, ముత్యాల గౌడ్, ఫిజిషియన్ కార్తిక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోటిరెడ్డి, వినయ్ భార్గవ్, నరేందర్, గజ్జల నవీన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం, బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి స్వాతంత్ర సమర యోధులకి జై, బోలో భారత్ మాతా కి. భారతదేశ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అనుక్షణం కంటికి కాపాడుతున్న మన సైనిక దళానికి, వైమానిక దళం, నౌకాదళానికి మా హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ప్రస్తుత కరోనా పరిస్థితిలో ప్రాణాలను తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి, హాస్పిటల్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి 75వ స్వతంత్ర శుభాకాంక్షలు. భారత ప్రజలకు, మిత్రులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, MMS హాస్పిటల్ ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి, అన్ని శుభాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో అట్లాగే ఈ స్వాతంత్ర సమర యోధులందరికీ కూడా ఎవరైతే మన దేశం కోసము ప్రాణాలు అర్పించారో వారందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాము. సో ఇక్కడ మేమందరము మిత్రులము అందరము కలిసి ఈరోజు స్వాతంత్రము జెండా ఎగిరేయడం జరిగింది. సో ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ మేము ఇదే విధంగా కలిసి ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ లోకల్లోనే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా మా హాస్పిటల్కి రెగ్యులర్గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇక్కడ అన్ని రకాలైన సేవలు అందుబాటులో ఉన్నాయి. మంచి ఆపరేషన్ థియేటర్స్ అయినా, క్వాలిఫైడ్ డాక్టర్స్ అయినా అందరూ ఉన్నారు. ఇక్కడ ఎల్బీ నగర్లోని మల్లికార్జున నగర్లో MMS హాస్పిటల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఈ విధంగా జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. సో మేము మిత్రులందరం కలిసి, అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అదేవిధంగా చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి ఈ హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందించాలనుకుంటున్నాము. మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మా మల్లారెడ్డి గారు కానీ, రమేష్ రెడ్డి గారు కానీ, డాక్టర్ నరేష్ గారు కానీ, నేను కానీ, మా అందరిది ఆశయం ఒకటే ఏంటి అంటే ఈ యూత్ టీం అంతా కూడా వీలైనంత మటుకు మంచి వైద్యం అందించాలి, నాణ్యమైన వైద్యము తక్కువ ఖర్చులో అందించాలి అనే ఒక సదావకాశంతో మేము మిత్రులం అందరం కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది హాస్పిటల్, ఇది 5వ వసంతం జరుపుకుంటున్నాం మేము. సో ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఈ ఛానల్స్ ద్వారా మీ అందరినీ కూడా మళ్ళీ మేము కలుసుకోవడం చాలా ఆనందము. థ్యాంక్ యూ. We hope this independence will give us good shine to our lives. మనం ఈ కరోనా నుంచి బయటకు వస్తామని చెప్పేసి అందరం కోరుకున్నాము. అండ్ ఈ కరోనా టైంలో మన ఫెలో ఇండియన్స్ అందరికి కూడా మా వంతు సహాయంగా సమాజానికి తగ్గట్టు చాలా రెస్పాన్సిబుల్గా అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ని చాలా టేక్ కేర్ చేసుకుంటూ అందరినీ కూడా విత్ రికవరీ ఆఫ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% ఆఫ్ రికవరీ తోటి పేషెంట్స్ అందరినీ కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈవెన్ ఈ కష్టకాలంలో అందరికీ హెల్ప్ చేశాము. ఈ హెల్ప్ చేసినలో మా స్టాఫ్ అందరూ, మా నర్సెస్ డిపార్ట్మెంటు, మా MD సార్స్ అందరూ కలిసికట్టుగా చేసి పేషెంట్స్ని కాపాడాము. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము.